ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారం. నేను సైకాలజీ లక్ష్మీ గణేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెట్ డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల్లో అత్యధిక శాతం మంది అభ్యర్థులు టెట్ పరీక్షలో అత్యంత కష్టమైనదిగా భావించేటువంటి సబ్జెక్టు సైకాలజీ అనేటువంటి సబ్జెక్టు. మరి అట్లాంటి కష్టమైనటువంటి ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్టు పైన వెర్రీ రీసెంట్గా డైట్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కానీ వెర్రీ రీసెంట్గా బీఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు సైతము ఒక సమర్థవంతమైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని ఈ అత్యంత కష్టమైనటువంటి సైకాలజీ సబ్జెక్టులో సైతము 30కి 30 మార్కులు సాధించేటువంటి సామర్థ్యంను ఆ అభ్యర్థుల్లో పెంపొందించే విధముగా ఒక అర్థవంతమైన, సమగ్రవంతమైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన, ప్రభావవంతమైనటువంటి పుస్తకంను నేను రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంను ఈ రోజునే విడుదల చేయడం జరిగినది. సో ఈ పుస్తకం ద్వారా మీరు టెట్ పరీక్షల్లో సైకాలజీ విభాగంలో 30కి 30 మార్కులు సాధించగల సామర్థ్యంను పొందే విధముగా అన్ని పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారంను నేను సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది. మరియు కష్టమైనటువంటి అంశాలను సైతం, క్లిష్టమైనటువంటి అంశాలను సైతం అసలు అవగాహన చేసుకోలేక ఏ అంశమైతే మీకు సమస్యాపూరితముగా కనిపిస్తుందో అలాంటి అంశాలను సైతము అత్యంత సులభముగా మీరు ప్రతినిత్యం ఎదుర్కొనేటువంటి సంఘటనలనే ఉదాహరణలుగా, మీరు ప్రతినిత్యం ఎదుర్కొనేటువంటి సంఘటనలనే అప్లికేషన్స్గా తీసుకొని అప్లికేషన్స్నే ఉదాహరణలుగా ఈ పుస్తకంలో మీకు పొందుపరచడం జరిగింది. సో ఈ పుస్తకం ద్వారా మీరు 30కి 30 మార్కులు సాధించగల సామర్థ్యాన్ని పొందుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు సైకాలజీ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి నా యొక్క బెస్ట్ సలహా ఈ పుస్తకం ద్వారా మీరు అట్లాంటి సామర్థ్యాన్ని పొందగలుగుతారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఈ టెట్ పరీక్షలో సైకాలజీ అనేటువంటి ఈ సబ్జెక్టులో 30/30 మార్క్స్ సాధించాలి అంటే నేను ఒక ఫార్ములాను రూపొందించడం జరిగింది. దీన్ని 3S ఫార్ములా అంటున్నాను. సో ఈ ఫార్ములాను మీరు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీరు 30కి 30 మార్కులు సాధించగల సామర్థ్యాన్ని పొందుతారు. సో మొట్టమొదటగా ఏంటి అంటే, ఎవరైతే టెట్ డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో ఈ అభ్యర్థులు మొట్టమొదటిగా నా ఆన్లైన్ క్లాసెస్ను ఫాలో అవ్వండి. మీకు నేను స్పష్టంగా నా యాప్ యొక్క లోగోని ఇక్కడ మీకు ముద్రించడం జరిగింది. మీరు ప్లేస్టోర్లో నుంచి సైకాలజీ లక్ష్మీ గణేష్ అనేటువంటి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీరు సైకాలజీ క్లాసెస్ను ఫాలో అవ్వండి. మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే ఆ సైకాలజీ వీడియో క్లాసెస్ను మీరు సంపూర్ణంగా సమగ్రంగా వీక్షించండి. ఆ క్లాసెస్ను మీరు వీక్షించిన తర్వాత ఈ పాఠ్య పుస్తకం ఏదైతే ఉందో ఈ పాఠ్య పుస్తకంను మీరు సమర్థవంతంగా అధ్యయనం చేయండి. ఇది రెండవ సోపానం. మీరు ఆ క్లాసెస్ను వీక్షించి ఈ పుస్తకంను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత మీకు ఇదే యాప్లో నేను లెవెల్ 1, లెవెల్ 2 బిట్స్ను పొందుపరచడం జరిగింది. మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే నేను పొందుపరిచినటువంటి లెవెల్ 1 బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. లెవెల్ 1 బిట్స్ అన్నవి కేవలం మీ యొక్క నాలెడ్జ్ను టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు మాత్రమే. అంటే టెట్ క్వశ్చన్ పేపర్ అనేది సింపుల్గా ఉన్నట్లయితే ఈ లెవెల్ 1 బిట్స్ ఏ విధంగా ఉన్నాయో మన యాప్లో అట్లాంటి ప్రశ్నలు మీకు టెట్ ప్రశ్నాపత్రంలో కనిపిస్తాయి. సో మీరు ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేయడం ద్వారా టెట్ పరీక్షలో సంధించేటువంటి ఎట్లాంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్కైనా సమాధానం చేయగల సామర్థ్యాన్ని పొందుతారు. సో అట్లాంటి బిట్స్ను నేను అనేకం రూపొందించి మీకు ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. చిన్న టాపిక్ నుండి కూడా నేను వందల సంఖ్యలో బిట్లు రూపొందించడం జరిగింది. సో ఆ విధంగా దాదాపుగా 10,000 బిట్ల వరకు మీకు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. సో మీరు ఆ లెవెల్ 1 బిట్స్ను మొట్టమొదటిగా పూర్తి చేయవలసి ఉంటుంది. సో మొట్టమొదటిగా మీరు ఆన్లైన్ క్లాసెస్ను వీక్షించాలి, తర్వాత ఈ పుస్తకంలో చదవాలి, తర్వాత లెవెల్ 1 బిట్స్ను అటెంప్ట్ చేయాలి. ఇంకా చివరి సోపానం ఏంటి అంటే ఇదే యాప్లో లెవెల్ 2 బిట్స్ అనేవి ఉంటాయి. లెవెల్ 2 బిట్స్ అనేవి కష్టమైనటువంటి ప్రశ్నలు, అప్లికేషన్తో కూడుకున్న ప్రశ్నలు, క్లిష్టమైనటువంటి ప్రశ్నలు, ఇంప్లికేషన్స్తో కూడుకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సైతము మీరు అత్యంత సమర్థవంతంగా సమాధానం చేసినట్లయితే టెట్ పరీక్షలో సంధించేటువంటి ఎట్లాంటి అప్లికేషన్కైనా సులభంగా సమాధానం చేయగలరు. ఎలాంటి ఇంప్లికేషన్ క్వశ్చన్కైనా మీరు సులభంగా సమాధానం చేయగలరు. మీరు
నేను రూపొందించినటువంటి లెవెల్ 2 బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్ 2 బిట్స్ అనేవి అప్లికేషన్ అవగాహన వినియోగ సామర్థ్యాన్ని పరీక్షించే విధముగా ఉంటాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా మీరు ప్రతినిత్యము మీ నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సంఘటనల నుండే తీసుకొని రూపొందించడం జరిగింది. సో ఈ విధంగా మీరు నా యొక్క వీడియో క్లాసెస్, ఈ పుస్తకము, ఈ యాప్లో ఉన్నటువంటి లెవెల్ 1 లెవెల్ 2 బిట్స్ను సాధన చేయడం ద్వారా టెట్ పరీక్షలో 30కి 30 మార్కులు సాధించగలరు. సో ఈ పుస్తకం అనేది ప్రస్తుతము గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో గల శ్రీహరిని అకాడమీ అనేటువంటి సంస్థలో మాత్రమే అందుబాటులో కలదు. తెలంగాణలో అయితే కరీంనగర్లో ఉన్నటువంటి కిడ్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్, తెలంగాణలో ఉన్నటువంటి శ్రీ శైలిని కోచింగ్ సెంటర్ అనేటువంటి సంస్థల్లో మాత్రమే అందుబాటులో కలవు. సో ఈ బుక్ని ఎవరైనా పొందాలి అనుకున్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ పుస్తకం ద్వారా మీరు టెట్ పరీక్షలో 30కి 30 మార్కులు పొందగల సామర్థ్యాన్ని మీరు గెయిన్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే ఈ పుస్తకంను కొనుగోలు చేస్తారో, కొనుగోలు చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ఈ పుస్తకంలో నేను కొన్ని అప్లికేషన్ ప్రశ్నలను మాత్రమే పొందుపరిచాను. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ యాప్లో అనేక అప్లికేషన్స్, ఇంప్లికేషన్స్తో కూడుకున్నటువంటి ప్రశ్నలు మరియు నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. మీరు వాటన్నింటిని ప్రాక్టీస్ చేయాలి. సో కావున ఎవరైతే ఈ పుస్తకంను కొనుగోలు చేస్తారో వారందరికీ కూడా ఈ లెవెల్ 1 లెవెల్ 2 క్వశ్చన్స్తో కూడుకున్నటువంటి మా యాప్లో గల ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఉచితంగానే అందించడం జరుగుతుంది. సో కావున మీరు ఏం చేస్తారు అంటే ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన వారు ఈ పుస్తకంను అధ్యయనం చేసిన తర్వాత ఈ కోర్సును మీరు ఫ్రీగా యాక్టివేట్ చేసుకొని అందులో ఉన్నటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేయాలి. సో మీరందరూ కూడా ఆ విజేతలు కావాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు.